వెల్కమ్ టు రాయల్ న్యూస్. నంద్యాల పట్టణం ఎన్జీఓస్ కాలనీలోని గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ డా. పి. దస్తగిరి రెడ్డి సారథ్యంలో శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ సెంటర్, శ్రీ గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్త నిర్వహణలో విజయవాడ నగర వరద బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 10 కేజీల చొప్పున 1000 కుటుంబాలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోడ్లు భవనాల రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. విజయవాడ నగరం నందలి 54వ డివిజన్ పంజా సెంటర్ నందు పంపిణీ చేశారు. దీనితో పాటు సీఎం ముఖ్యమంత్రి సహాయ నిధికి 2,50,000 రూపాయలను చెక్కు రూపంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, నంద్యాల గురు రాఘవేంద్ర విద్యాసంస్థలు విజయవాడ నగర వరద బాధితుల సహాయార్థం వారి బృందం తమవంతుగా పేదవారికి సహాయం చేయాలని సేవా దృక్పథంతో ఇక్కడికి విచ్చేసి నిత్యవసర వస్తువులలో భాగమైన బియ్యం పంపిణీ చేయడం అభినందనీయం. దీంతో పాటు వారి స్వగ్రామమైన మంగపల్లి నందు కూడా మెడికల్ క్యాంపు ద్వారా సేవలు నిర్వహిస్తున్నారని వివరిస్తూ బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. న్యాయశాఖ మంత్రి ఫరూక్ మాట్లాడుతూ, నంద్యాల పట్టణం నుండి గురు రాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో వారి కుమారులు పి. మౌలాలి రెడ్డి, షేక్ షావలి రెడ్డి వరద బాధితుల సహాయార్థం వారి బృందం 54 డివిజన్ పరిధిలోని పంజా సెంటర్ నందు వరద బాధితులకు సహృదయంతో బియ్యం పంపిణీ చేయడం వారి సేవా దృక్పథం ప్రశంసనీయమని అన్నారు. మా నంద్యాల జిల్లా మా నియోజకవర్గానికి సంబంధించిన గురు రాఘవేంద్ర సంస్థలు తరపు నుంచి వారి కుమారులు అయినటువంటి మౌలాల్ రెడ్డి, షేక్ షావల్ రెడ్డి వారందరూ కూడా సేవా దృక్పథంతో ఈరోజు 10 కేజీలకు సంబంధించినటువంటి రైస్, మంచి రైస్, నాణ్యమైన రైస్ను 1000 ప్యాకెట్లు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో చాలా మందికి ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అకాల వర్షాలతో ఈ ప్రాంతమంతా కూడా అతలాకుతలమైంది. రాత్రింబగళ్ళు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రాంతాన్ని అంతటి కూడా చుట్టుపక్కల సందర్శించి ఇక్కడ ప్రజలకందరికీ ఎవరికి తోచిన సాయం వారికి చేయమనే ఒక పిలుపుతో రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఈరోజు చాలా మంది కూడా సహాయం చేయడానికి వస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి గురు రాఘవేంద్ర సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థ సంస్థలు, అదేవిధంగా వారి కుమారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు, శుభాభినందనలు. ఇదే విధంగా సేవ చేసేటువంటి కార్యక్రమం అనేది ఒక మనసులో నుంచి రావాల్సినది. ఆ కుటుంబం ఇదొక్కటే కాకుండా ఇంకా 2.5 లక్షల రూపాయలు సీఎం ఫండ్ కూడా రిలీఫ్ ఫండ్కి ఇస్తా ఉన్నారు. అక్కడ స్థానికంగా కూడా ఎన్నో ఆసుపత్రులు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా పెట్టి వారు సేవ చేస్తూ ఉన్నారు. వారి సేవకు వారికి మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. జిల్లా బనగానపల్లి శాసనసభ్యులు, మన మంత్రివర్యులు, మిత్రులు జనార్దన్ రెడ్డి గారు, మరి నంద్యాల గురురాజా విద్యా సంస్థలు బ్యాంక్ కోచింగ్ సెంటర్ దస్తగిరి రెడ్డి గారు, వారి కుమారులు షేక్ షావల్ రెడ్డి గారు, దస్తగిరి వాళ్ళ కుమారులు మౌలాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబానికి ఎవరైతే పాపం వరదల్లో నష్టపోయినారో వాటికి కూడా సేవా దృక్పథంతో వారు ఈరోజు మాకు ఫోన్ చేసి మా ఇద్దరికి కూడా మీరు మా పిల్లలతో పార్టిసిపేట్ చేసి పార్టీ తరఫున మరి బియ్యం పంటని పేదవారికి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ సంస్థల వారి కాకుండా చాలా మంది కూడా రాష్ట్ర నలుమూల నుంచి, రాయలసీమ నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి పేదవారికి ఆదుకోవాలని నీళ్ళలో మునిగిపోయినారు, చాలా ఇబ్బందులు పడినారు, చాలా కష్టాలు పడినారు. కాబట్టి ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే మరి ఈరోజు ఈ కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంది. దీనికి నాయకత్వం ఇచ్చిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాత్రింబగళ్ళు కష్టపడి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురావడం జరిగింది. లేకపోతే చాలా ఇబ్బంది పడేవారు, చాలా కష్టపడేవారు. కాబట్టి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకొని మేము ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా విజిల్స్ కూడా చాలా రకాలు కూడా ఆదుకోవాలని చెప్పి చాలా మంది రాయలసీమ నుంచి సంస్థలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా మా ప్రాంతం నుంచి వచ్చేసిన దస్తగిరి రెడ్డి గారు, మరి కుమార్ షేక్ షావల్ రెడ్డి, అదేవిధంగా మౌలాల్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీకు అందరికీ పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా బియ్యం ఇవ్వాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో నీకు రావడం జరిగింది. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు దీన్ని వృధా చేయకుండా ఇచ్చిన సేవా దృక్పథంతో ఫలితంగా అంతవరకు ఆదుకోలేం, అన్నింటినీ మేము చేయలేం. వృత్తాభక్తి ఏదో ఒక సేవ చేయాలని ముఖ్య ఉద్దేశం రావడం జరిగింది. మా వాళ్ళు కూడా వారి విద్యా సంస్థల వారికి కూడా చేతులకి నమస్కారం చేస్తున్నాను మా వారికి కూడా. కాబట్టి ఈ కార్యక్రమం పాల్పంచుకొని వారు ఇద్దరు అన్నదమ్ములు ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిగా బేగ్ గారికి, అదేవిధంగా శిబిరి గారికి, మిగతా వారు కార్పొరేటర్ మిత్రుడు ఎవరు ఉన్నారో పేరు నాకు తెలియదు, కానీ వారందరూ కూడా ధన్యవాదాలు లేదు. మీరు క్యూలో నిలబడి జాగ్రత్తగా డిస్టర్బెన్స్ కాకుండా, గొడవ లేకుండా తీసుకొని పోండి అని చెప్పి ముఖ్యంగా తెలుసు. అందరికీ చేయలేరు, మరి తెచ్చేదానికి సాటిస్ఫై అంతవరకు మరి తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే.